ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలోని జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస గ్రామ పరిధిలో గల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్. కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర గీతాన్ని ఆలపించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని వినిపించారు. అలాగే వీడియోను ప్రదర్శించారు. అనంతరం కార్యక్రమంలో గ్రామంకు సంబంధించి వివిధ శాఖల అధికారులు వారి పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇల్లు, స్వయం సహాయక సభ్యులకు మంజూరైన వడ్డీ లేని రుణాల వివరాలు, కొత్త రేషన్ కార్డులు, పాస్బుక్లు, సన్నబియ్యం పంపిణీ, వైద్య సేవలు తదితర పథకాలకు సంబంధించి లబ్ధిదారుల పూర్తి వివరాలను గ్రామ ప్రజలకు ఆయన తెలియజేశారు. నా తరఫున నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ మండల ప్రత్యేక అధికారిని ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈ ప్రజాపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం సంకల్పించి 90 సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదట ఈ గ్రామ సభను తెలంగాణ జాతీయ గీతంతో ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన విలేజ్కి వచ్చేసిన కలెక్టర్ గారికి మరియు వచ్చిన ప్రతి అధికారులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ 30 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఈరోజు ముగింపు సందర్భంగా గ్రామ సభల ద్వారా తెచ్చుకుంటే రేషన్ కార్డులు వచ్చేసి పొలాసల నా పేరు మసీదు శ్యామల. గృహజ్యోతి పథకం ద్వారా మేము లబ్ధి పొందుతున్నాము. కుటుంబ అవసరాలు వచ్చే అమౌంట్ తగ్గడం జరిగింది. దానివల్ల పిల్లలకు ఉపయోగకరంగా ఉంది. థ్యాంక్ యూ. ఎల్పిజి మన వంట గ్యాస్ స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేం పాలకులం కాదు, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరిచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలంటే కాగితాలపైనే కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నదే మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే. గ్రామానికి సంబంధించి ఈ గ్రామ సభలో పార్టిసిపేట్ చేయడం సంతోషంగా ఉంది. గవర్నమెంట్ 99 రోజుల ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మొట్టమొదటిగా మనము ఈ ఏవైతే గవర్నమెంట్ సంబంధించిన 10 స్కీములు నడుస్తూ ఉన్నాయో, అనగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత బస్సు ప్రయాణము, గృహజ్యోతి అనగా 200 ఇల్లు ఉచిత 200 యూనిట్ ఉచిత కరెంటు, సన్న రకం వడ్లకు బోనస్, చేయూత పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరా మహిళా శక్తి అనగా వడ్డీ లేని రుణాలకు సంబంధించినవి, ఇందిరమ్మ చీరలు, కొత్త రేషన్ కార్డులో ఎడిషన్, ఇవన్నీ కూడా గత 2 సంవత్సరాలుగా మనకి గవర్నమెంట్ తీసుకున్న ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అండి. ఈ ప్రోగ్రామ్ అనేది మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,719 గ్రామాల్లో కూడా నడుస్తూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఈ బెనిఫిషరీస్ అందరూ ఉన్నారు.
సో మనకి ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ 10 స్కీములకు సంబంధించి ఈ బెనిఫిషరీస్ లిస్ట్ అనేది చదవడం వినిపించడం అనేది గవర్నమెంట్ ఉద్దేశం. ఇక్కడ కొంతమంది మనకి ఇక్కడ టైం లేట్ అయింది, ఎండగా ఉంది అని కొంతమంది మనకి సుమారుగా 1500 మంది 2000 మంది దాకా ఉన్నారు కాబట్టి మనము కొన్ని బెనిఫిషరీస్ మాత్రం చదివి వినిపించడం జరిగింది. మిగతావన్నీ కూడా మనం గ్రామ పంచాయతీలో బిల్డింగ్ మీద మనం ఫేస్ చేస్తాం. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఎంతమంది 10 స్కీముల్లో బెనిఫిషరీస్ ఉన్నారు, ఇందిరా మిల్లు కానీ, మహిళా శక్తి సంబంధించిన వాళ్ళు కానీ, రైతు భరోసా సంబంధించిన కానీ, రైతు బీమా కానీ, వడ్డీ లేని రుణాలు కానీ, ఒక విలేజ్ లో ఒక 4000-5000 మంది పాపులేషన్ విలేజ్ లో సుమారుగా కూడా 60-70% మంది ఏదో ఒక గవర్నమెంట్ స్కీమ్ కి మన బెనిఫిషరీ కింద ఉన్నారు. అది ఆ విషయం బెనిఫిషరీ స్కీమ్ అనేది వాళ్ళకి తెలియాలి, విలేజ్ లో ఉన్న అందరికీ కూడా ఇన్ని స్కీములు నడుస్తూ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయని తెలియాలి. ఒకటి మనం అప్రిషియేట్ చేయడానికి ఉంటుంది, 2 మనం ఎలిజిబిలిటీ ఉండి మనకు ఒకవేళ రాకపోతే మనం వెంటనే అప్లై చేయడానికి కూడా ఉంటుంది. సో ఈ 2 విషయాల వల్ల మనం ఈ గ్రామ సభ పెట్టుకోవడం అండ్ ఈ స్కీమ్ అన్ని కూడా మనము చదివి వినిపించడం జరుగుతూ ఉంది. బెనిఫిషరీస్ అన్ని కూడా మేము ఫేస్ చేస్తాం. మీకు తెలుసు మీకు ఏమేమి స్కీములు మీకు వస్తూ ఉన్నాయో, మీకు ఏమేమి రావట్లేదో, మీకు ఎలిజిబిలిటీ ఉండి మీకు రావట్లేదు అనుకున్న స్కీములు మీకు గ్రామ పంచాయతీలో మీరు అప్లై చేసుకోండి. అవన్నీ కూడా మేము మీద లెవెల్ తీసుకొని వెళ్ళి పెన్షన్ల గట్ట ఏమైనా పెంచే కార్యక్రమాలు ఏమైనా ఉన్నా, కొత్త పెన్షన్ ఉన్నా కూడా మనం గవర్నమెంట్కి రాస్తాం. ఒకవేళ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే ఆటోమేటిక్ గా పెన్షన్లు అన్ని కూడా యాక్సెప్ట్ అవుతాయి. అలాగే ఇప్పుడు మీరు L3 సంబంధించిన కూడా చెప్పారు. L1, L2, L3 చేసుకోవడానికి ఒకే ఒక కారణం, మనకి కాన్స్టిట్యున్సీకి కొన్ని ఇల్లులు ఇవ్వాలి అండ్ అత్యంత పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఇవ్వాలి అనే కారణంతో తీసుకోవడం జరిగింది. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అనేది కాన్స్టిట్యున్సీలో 3500 ఇల్లు ఉంటాయి. మనకి చిన్న చిన్న ఇళ్లలో గుడిసెల్లో ఉన్న వాళ్ళు సుమారుగా ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనము రెంట్ ఉన్నా కూడా L3లో పెట్టడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ లో. మేము కూడా చాలా సార్లు మాట్లాడడం, ఇదనే కాదు ఈ విలేజ్ అనే కాదు, జిల్లాలో చాలా విలేజెస్ నుంచి మేము L3లో ఉన్నాం, మాకు ఎటువంటి ఇల్లు లేదు, జస్ట్ మేము ఒక ఈ స్లాబ్ ఉన్న ఇల్లులో రెంట్ ఉండడం వల్ల మాకు L3లో పెట్టేశారు, మాకు ఇల్లు రావట్లేదు అని చాలా మంది చాలా కంప్లైంట్స్ ఇచ్చారు జరిగారు. సో అది స్టేట్ లెవెల్లో కొద్దిగా కఠినంగానే ఉన్నాయి. ఎందుకంటే మనకి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ముఖ్యంగా గుడిసెల్లో ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే గుడిసెల్లో ఉన్న వాళ్ళు మాత్రమే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అవుతారు కాబట్టి వాళ్ళకే మనం ముఖ్యంగా ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రతి సంవత్సరం కూడా 3500 వస్తాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే 3500 కొద్దిగా ఇది లిబరల్ చేద్దాము, నెక్స్ట్ అప్పుడు L3 వాళ్ళకి ఇద్దాము అనే ఉద్దేశంతో మొదటి సంవత్సరం అంతా కూడా స్ట్రిక్ట్ గానే ఉండడం జరిగింది. నేను కూడా మల్టిపుల్ టైమ్స్ రాయడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఇదే చెప్పడం, మీ దగ్గర మీరు ఎలిజిబిలిటీ ఉండి L3లో ఉన్నారనుకుంటే లిస్ట్ మీ దగ్గర పెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ మనకి ఇల్లు ఇచ్చేటప్పుడు ఒకవేళ అది లిబరల్ చేసి ఒకవేళ ఒక ఊర్లో మొత్తం ఈ గుడిసెల్లో ఉన్న ఇల్లులు కానీ షెడ్యూల్లో ఉన్న కానీ ఇల్లులన్నీ కూడా అయిపోయి వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళందరికీ ఇవ్వచ్చు అనే ఉద్దేశం మనకి గవర్నమెంట్ దీంట్లో ఉంది. బట్ ఎనీవే మనం మీరు ఇప్పుడు ఇచ్చిన 2-3 కంప్లైంట్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ వేరే జిల్లాలో కూడా రాసాము, వేరే మండల్స్ విలేజెస్ కూడా రాసాము స్టేట్ లెవెల్కి. ఇవి కూడా మేము రాస్తాం. ఒకవేళ ఏమైనా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే ఇమీడియట్ గా కూడా చేస్తాము.